శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ ఉత్తరక్షేత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు, స్వక్షేత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. రాహుకేతువుల మార్పు మే 18 నుంచి జరగబోతుంది. ద్వాదశ రాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల శుభ అశుభ ఒక స్థితులు కలుగుతున్నాయి. మరి మనకు ప్రస్తుతము తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. తులారాశి వారికి 11వ స్థానంలో కేతు, 5వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. మరి తులారాశి వారికి ఈ 5వ స్థాన సంచారంలో ఏ విధంగా ఉంటుందయ్యా రాహు అనేది తెలుసుకుందాం. పుత్రవైరం నృపాత్పూజ్యం కాళాత్ త్రికమల భోజనం సుభిక్షం రుణపుణ్యం పంచమస్థో పణి. అయ్యా సంతానంతో విరోధాలు ఉంటాయి. అంటే విరోధం అనంటే ఇక్కడ సంతానము చిన్నవాళ్ళై ఉండొచ్చు, పెద్దవాళ్ళై ఉండొచ్చు, మీ మాటకు వినకపోవటం, చెప్పిన మాట వినకపోవటం, లేతే సంతానము చదువుకోమన్నా కూడా కొంతవరకు మన ఏదో చెడ్డగా చూడటం, ఎప్పుడు ఇదేనా అని, తర్వాత సంతానం వలన ధన నష్టం కూడా కొంతవరకు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు సన్మానం అంటే రాజులు గుర్తిస్తారు మిమ్మల్ని. తులారాశి వారు రాజ సమానంగా మేము గుర్తించే అవకాశం ఉందని. వేళ తప్పినటువంటి భోజనాలు ఉంటాయి. అవునండి, ఎందుకంటే కష్టపడే కాలం ఉంది కాబట్టి వేళ తప్పిన భోజనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సరైన రీతితో కొద్దో గొప్ప స్వల్పమైన ఆహారం తీసుకోవటం అనేది మంచిది. తర్వాత ఏదైనా అమితంగా తినకన్నా మితంగా తినండి. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి ఆరాధించేటువంటి వారు కానీ అలా దొరికే అవకాశం ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళినా రాజ్యపూజ్యత గౌరవాలకు ఎటువంటి హాని లేకుండా ఉంటుంది. ఒక్క సంతాన రీత్యా మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ యొక్క రాహు పంచమస్థాన సంచారం. మనం కేతువు చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఉన్నాడు కేతువు. వస్త్రమాల్యాధిలాభంచ గజసంగాక్షరాద్ధి సుభోజనం. అంటే ఏకాదశంలో కేతువు గజముకు సమానమైనటువంటి వాహనాలు ఎక్కడం, అంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ కలిగేటువంటి వాహనాలు ఎక్కటం కానీ, నూతనమైనటువంటి వస్తువు కొనటం కానీ, లేదా నూతన వాహనాలు కొనటం కానీ, అలానే భోజన సౌఖ్యం కానీ, పశు సంపద పాడి పరిశ్రమ చేసేటువంటి వారికి లాభం చేకూరే అవకాశం ఉందని, నూతన వస్త్రాలు రంగురంగుల వస్త్రాలు అనేక రకాలైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ, అలానే కొనుగోలులో కొంతవరకు లాభసాటిగా భూలాభాలు ఉండడం కానీ, నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, అలానే అనేక రకాలైనటువంటి లాభాలు పొందటము, సుగంధం లాంటి వ్యాపారాలు చేసేవారికి లాభం చేకూరటం, ఇలా అనుకోకుండా కొంత కలిసి రావటం, డబ్బులు కానీ వృత్తిరీత్యా కానీ ఇలా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం, పేరు ప్రతిష్టలు కానీ ఇవన్నీ విధాలుగా కేతు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి స్వల్పమైన అవయోగాన్ని ఇస్తున్నాడు రాహు. కేతు రాహు యోగాన్ని ఇస్తున్నారు. ఈ యోగం ఇచ్చేటువంటి సమయంలో ఇంకా మంచిదైన యోగాన్ని పొందాలంటే దుర్గాదేవి ఆరాధన, దుర్గా సప్తశతి స్తోత్ర పాఠం కానీ చేసుకోవటం వల్ల, దుర్గా సూక్త పఠనం చేసుకోవటం కానీ, అలా మంత్రోపాసన దీక్షగా చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క తులారాశి. ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచనలు లేయడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం ఇలాంటివి కేతు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.